ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద నిజం ఏదైనా ఉంది అంటే అది చావు మాత్రమే. మనిషి ఎంత తెలివైనవాడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత ధనవంతుడైనా సరే మరణం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రశ్న. అసలు ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతోంది? వాళ్ళు మనల్ని చూస్తున్నారా? మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారా? ఆ ఆత్మ బాధలో ఉందా లేక ప్రశాంతంగా ఉందా? ఇవే సందేహాలు మెదులుతూ ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం మరణం అనేది ముగింపు కాదు, అది ఆత్మ యొక్క అత్యంత రహస్యమైన ప్రయాణానికి ఆరంభం. ఈ ప్రయాణంలో శరీరం ఉండదు, పేరు ఉండదు, కేవలం మనం చేసిన కర్మలు, వాటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. చనిపోయిన ఆ క్షణంలో ఆత్మ శరీరం నుంచి బయటకొస్తుంది, సరిగ్గా పంజరం నుంచి పక్షి బయటకొచ్చినట్టు. కానీ ఆ పక్షి వెంటనే ఎగరలేదు, ఎందుకంటే పంజరం విరిగిపోయిందని దానికి అర్థం కాదు. అది తన శరీరాన్ని చూస్తుంది, ఏడుస్తుంది, కుటుంబ సభ్యుల్ని చూస్తుంది, అంత్యక్రియల ఏర్పాట్లు కూడా గమనిస్తుంది. కానీ ఇదంతా తన కోసమే జరుగుతోందని ఆ ఆత్మకు అర్థం కాదు. మరణించిన వెంటనే ఆత్మ ఒక రకమైన గందరగోళంలో ఉంటుంది. తాను ఇంకా బ్రతికి ఉన్నానని అనుకుంటూ ఉంటుంది. అందరూ తనను ఎందుకు పట్టించుకోవడం లేదా అని ఆశ్చర్యపోతుంది. ఇదంతా ఆ ఆత్మ ఊహకు అందదు. అప్పుడే యమదూతలు వస్తారు. వాళ్ళు మనుషుల్లో ఉండరు. వాళ్ళు నల్లగానూ ఎర్రటి కళ్ళతోనూ ఘోరమైన ఆకారంలో ఉంటారు. వాళ్ళ రూపం ఆ ఆత్మ చేసుకున్న కర్మల మీద ఆధారపడి ఉంటుంది. పుణ్యం చేసిన వారికి యమదూతలు శాంతంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్లే సాధువుల్లా ఉంటే, పాపాలు చేసిన వాళ్ళకి మాత్రం నరరూప రాక్షసుల్లా కనిపిస్తారు. మరణించిన వెంటనే యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లరు. గరుడ పురాణం ప్రకారం మొదటి 24 గంటల పాటు ఆత్మను అంత్యక్రియలు జరిగే చోటే ఉంచుతారు. ఎందుకంటే ఇది ఆత్మ తన కర్మలను మొదటిసారి దర్శించుకునే సమయం. ఈ సమయంలో ఆత్మకు తన పూర్తి జీవితం ఒక సినిమాలా కనిపిస్తుంది. మాటలుండవు, సత్కారాలుండవు, కేవలం ప్రతి జ్ఞాపకం దాని శక్తితో సహా కళ్ల ముందు కనబడుతుంది. మీరు మర్చిపోయినవి, చిన్న అబద్ధం అనుకున్నవి, దొంగతనాలు లేదా తమాషాగా చేసిన పనులు ప్రతిదీ 70 mm కనిపిస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది ఒక వెలుగు. ఆ వెలుగులో ఆత్మ తన స్వరూపాన్ని చూసుకుంటుంది. ఇదంతా శరీరాన్ని చితికి అప్పగించేటప్పుడు జరుగుతుంది. చితి మండుతూ ఉంటుంది, కానీ ఆత్మ ఆ మంటను చూడదు. అది తన కర్మల మంటను చూసుకుంటూ ఉంటుంది. ఎవరి కోసం తాను కన్నీళ్లు పెట్టుకుంటుందో, ఎవరి కళ్లల్లో నీళ్లు తెప్పించిందో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియలు జరిగేటప్పుడు ఆత్మ తన కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ల మనసులోని మాటలను వినగలుగుతుంది, వాళ్ల బాధను అనుభవిస్తుంది, కానీ ఏం చేయలేదు. ఇదే అత్యంత భయంకరమైన బాధ. తన కొడుకు ఏడుస్తుంటే తల్లి ఆత్మ చూస్తుంది, కానీ తాకలేదు. భర్త తన బట్టలు సర్దుతుంటే భార్య ఆత్మ చూస్తుంది, కానీ ఆపలేదు. అందుకే ఆ సమయం ఆత్మకు చాలా బరువుగా, నరకంగా ఉంటుంది. అప్పుడు బంధువులు ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తే ఆత్మకు కొంత దారి దొరుకుతుందంటారు. దాని తాత్విక ప్రయాణం రాబోతుందని అప్పుడు దానికి అర్థమవుతుంది. చితిమంటలు ఆరిపోయి రాత్రి గడిచేసరికి యమదూతలు మెల్లగా ఆత్మతో బయలుదేరదామని చెబుతారు. కర్మల దారిని చూపించాల్సిన సమయం వచ్చిందంటారు. అక్కడే పుట్టింది, నవ్వింది, గొడవ పడింది, ఎంతో మమకారం పెంచుకుంది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. ఇక్కడి నుంచే ఆత్మ యొక్క 31 రోజుల రహస్య ప్రయాణం మొదలవుతుంది. యమదూతలు ఆత్మను శరీరం లేని ఒక సూక్ష్మ మార్గంలో తీసుకువెళతారు. అక్కడ కేవలం ప్రకంపనలు, కర్మల వాసన మాత్రమే ఉంటుంది. అయితే గరుడ పురాణం ప్రకారం ఆత్మను నేరుగా యమలోకానికి తీసుకువెళ్లరు. మొదటి 13 రోజులు ఆత్మ భూమికి దగ్గరగా తన ఇంటి చుట్టూనే తిరుగుతుంది. తన వాళ్ల మధ్య అదృశ్యంగా ఉంటుంది. తన మరణం వల్ల ఎవరు నిజంగా కుంగిపోయారో, ఎవరు పైకి నటిస్తున్నారో గమనిస్తుంది. ఎవరు నిజంగా ప్రేమించారు, ఎవరు తన చావు కోసం ఎదురు చూశారో దానికి తెలుస్తుంది. ఈ 13 రోజులు చేసే పిండ ప్రధానం, కర్మకాండలు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు నిజాయితీగా ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తే ఆత్మకు సరైన మార్గదర్శనం దొరుకుతుంది. కానీ ఒకవేళ ఇంట్లో గొడవలు, అశ్రద్ధ లేదా పట్టించుకోకపోవడం లాంటివి ఉంటే ఆత్మ గందరగోళానికి గురవుతుంది. అది పదే పదే తన పడక దగ్గరికి, బట్టల దగ్గరికి, తాను నవ్వుతూ ఉన్న ఫోటో దగ్గరికి తిరిగి వస్తూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మను 3 దారుల్లో ఏదో ఒక దారిలో పంపిస్తారు. ఇది ఆ మనిషి బతుకున్నప్పుడు చేసిన కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. మొదటిది అర్చి మార్గం. ఇది ధర్మబద్ధంగా, నిజాయితీగా బతికిన వారికి తెరుచుకునే దారి. దీన్నే స్వర్గ మార్గం లేదా దేవయాన మార్గం అని కూడా అంటారు. ఈ దారిలో ఆత్మ ఊర్ధ్వలోకాలకు వెళుతుంది. అక్కడ సుఖం, శాంతి, దైవత్వం ఉంటాయి. రెండవది ధూమ మార్గం. ఇది పితృలోకం వైపు వెళ్లే దారి. మరీ ఎక్కువ పుణ్యం లేని వాళ్ళు, అలాగని మరీ ఎక్కువ పాపం చెయ్యని వాళ్ళు ఈ దారిలో వెళతారు. వీరికి మధ్యస్థ లోకం దొరుకుతుంది. అక్కడ ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది. తన తర్వాతి ప్రయాణం లేదా పునర్జన్మ కోసం ఎదురు చూస్తుంది. మూడవది ఉత్పత్తి వినాశ మార్గం. ఇది పాపాత్ముల కోసం ఉన్న దారి. దీన్నే నరక మార్గం అంటారు.
ఇక్కడ ఆత్మ తన కర్మలకు తగ్గట్టు కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఈ 3 దారుల కంటే ముందు ఒక ప్రమాదకరమైన మజిలీ వస్తుంది. దాన్ని దాటకుండా ఏ ఆత్మ కూడా వెళ్ళలేదు. అదే వైతరణి నది. గరుడ పురాణంలో దీన్ని చాలా భయంకరంగా వర్ణించారు. ఇది మామూలు నది కాదు, ఆత్మకు ఒక పరీక్ష లాంటిది. ఇక్కడ ఆత్మ తన కర్మల ప్రవాహంలోకి దిగాల్సి ఉంటుంది. జీవితంలో దాన ధర్మాలు, సేవ, మంచి పనులు చేసిన ఆత్మ ఈ నదిని సులభంగా దాటేస్తుంది. ఒక సాధువు గంగానదిలో స్నానం చేసినంత తేలిగ్గా. కానీ అధర్మం, అత్యాస, హింస, మోసం చేసిన ఆత్మలు ఆ నదిలో ఇరుక్కుపోతాయి. పాపాత్ములకి వైతరణి నది రక్తం, బురద, క్రిమికీటకాలతో నిండినట్టు కనిపిస్తుంది. ఆ నీళ్లలో ఆకలితో ఉన్న మొసళ్ళు, భయంకరమైన పాములు, కళ్ళలో నిప్పులు కక్కుతూ శాపాలు పెట్టే వింత జీవులు ఉంటాయి. వైతరణిలో అడుగుపెట్టగానే 12 సూర్యులు ఒక్కసారిగా మండినంత మంట ఉంటుంది. అది అరుస్తుంది, కానీ ఎవ్వరూ వినరు. ఆత్మ శరీరం ఉండదు, కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే ఉంటుంది. కానీ ఆ నది అలలు ఆ జ్ఞానాన్ని చీల్చుకుంటూ ఆత్మను ఈడ్చుకు వెళ్తాయి. అందుకే జీవితంలో గోదానం, అన్నదానం, సేవ చేయడం ఎంత ముఖ్యమో గరుడ పురాణం చెబుతుంది. ఇవే ఆ నదిని దాటడానికి పడవలా మారతాయి. ఒకవేళ ఆత్మ వైతరిని దాటగలిగితే అది యమధర్మరాజు సభ జరిగే ద్వారం దగ్గరికి చేరుకుంటుంది. ఇది సాధారణ ద్వారం కాదు, ఇదొక శక్తి క్షేత్రం. అక్కడ ఆత్మవేగం ఆగిపోతుంది. ఎదురుగా ఒక భారీ భవనం కనిపిస్తుంది. దాని స్తంభాలు కాలానికి, గోడలు కర్మలకు ప్రతీకలు. ఇక్కడే ఆత్మ యొక్క అసలైన మూల్యాంకనం జరుగుతుంది. యమధర్మరాజు కేవలం న్యాయమూర్తి మాత్రమే కాదు, ఆయన ధర్మస్వరూపుడు, ఆలోచనాపరుడు, కరుణామయుడు. ఆయన రూపం తేజస్సుతో ఉంటుంది. రాక్షసుడిలా భయపెట్టే ఉండరు. శాంతంగా, గంభీరంగా ఆత్మ మనసులో ఏముందో చదివేలా ఉంటారు. ఆత్మను ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు అది ఒంటరిగా ఉండదు. అక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు. ఆయన దగ్గర ఆత్మ చేసిన ప్రతి చిట్ట ఉంటుంది. ఆయన పుస్తకం సామాన్యం కాదు, అది మనిషి ఆలోచనలను కూడా నమోదు చేస్తుంది. మీరు కేవలం మనసులో అనుకుని బయటికి చెప్పని చాలా రకాల పద్దులు అక్కడ లెక్కయ్యబడతాయి. చిత్రగుప్తుడు యమధర్మరాజు ముందు ఆత్మ జీవితాన్నంతా తెరిచి చూపిస్తాడు. ఒక నేరస్తుడు తన తప్పును ఒప్పుకున్నట్టుగా ఆత్మ తన జీవితాన్ని తానే చూసుకుంటూ తీర్పు కోసం వేచుంటుంది. పాపపుణ్యాల లెక్క సంఖ్య ఉండదు, లోతులో ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి ఆకలితో ఉన్నవాడికి ప్రేమతో అన్నం పెడితే ఆ ఒక్క పుణ్యం 1000 పాపాలను కడిగేస్తుంది. అదే ఇంకో వ్యక్తి రోజూ పూజలు చేసిన అహంకారంతో ఉంటే ఆ పూజలకు ఫలితం ఉండదు. అక్కడ మోసం, వాదనలు పనిచేయవు, కేవలం సత్యం మాత్రమే. చివరికి ఆత్మను స్వర్గానికి, పితృలోకానిక లేక నరకానిక ఎటువైపు పంపాలనే నిర్ణయం తీసుకుంటారు. ఆత్మ చాలా గొప్ప పుణ్యకార్యాలు చేస్తుంటే యమధర్మరాజు స్వయంగా లేచి నిలబడతాడు. దేవతలతో కలిసి స్వర్గద్వారం వరకు సాగనంపుతాడు. అక్కడ ఆత్మ దివ్యమైన కాంతితో కలిసిపోతుంది. కానీ పాపాలతో నిండిన జీవితం గడిపుంటే వారి ముందు నరక ద్వారం తెరుచుకుంటుంది. గరుడ పురాణం ప్రకారం నరకం అనేది ఒకే చోట ఉండేది కాదు. అక్కడ అనేక లోకాలుంటాయి. ఒక్కో ప్రత్యేకమైన పాపానికి ఒక్కో కఠినమైన శిక్ష. ఇప్పుడు ఏ పాపం చేసినా ఆత్మను ఏ నరకానికి పంపుతారో వినండి. మొదటిది తామిశ్ర నరకం. ఇతరుల ఆస్తిని లాక్కున్న వాళ్ళు, సోదరుల వాటా ఎగ్గొట్టిన వాళ్ళు, ఆడవాళ్లను మోసం చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఆత్మను ఇనుప గొలుసులతో కట్టేసి చిమ్మ చీకటిలో పడేస్తారు. అక్కడ సమయం, శబ్దం, స్పృహ అన్నీ చచ్చిపోతాయి. రెండవది అంధతామిశ్రం. అబద్ధాలతో ఇతరులను, ముఖ్యంగా గురువులను లేదా జీవిత భాగస్వామిని మోసం చేసిన వాళ్ళు ఈ నరకానికి వెళతారు. ఇక్కడ ఆత్మను ఎప్పుడూ గందరగోళంలో ఉంచుతారు. అది పదే పదే కింద పడుతూ, దెబ్బలు తింటూ స్పృహ కోల్పోతూ ఉంటుంది. మూడవది రౌరవ నరకం. ఇతరులను హింసించిన వాళ్ళు, జంతువులను బాధ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ నరకంలో మరిగే నూనె, మండుతున్న మంటలు, గాజు పెంకులు ఉంటాయి. ఆత్మకు బాధ తెలిసాక స్పృహను అలాగే ఉంచి శిక్షిస్తారు. నాలుగవది కుంభీపాకం. వేటగాళ్లు మాంసం రుచి కోసం జంతువులను చంపేవాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ నరకంలో ఆత్మ పూర్తిగా స్పృహ కోల్పోయేదాకా పదే పదే మరిగే నూనెలో ముంచుతారు. ఐదవది కాలసూత్ర నరకం. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు, పెద్దలను, గురువులను అవమానించిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది మంటలతో నిండుంటుంది. ఇక్కడ ఆత్మను మండుతున్న ఇనుము మీద విరామం లేకుండా నడిపిస్తారు. ఆరవది అసిపత్రవ నరకం. ధర్మం పేరుతో మోసం చేసిన వాళ్ళు, ప్రజలను తప్పుదోవ పట్టించేవాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది అన్నిటికంటే కఠినమైన నరకం. ఇది కత్తుల్లాంటి ఆకులున్న అడవి. ఆత్మను పరిగెత్తిస్తూ ఆ ఆకులతో శరీరాన్ని చీల్చేస్తారు. గరుడ పురాణంలో ఇలాంటివి 28కి పైగా నరకలోకాలున్నాయి. ఇవన్నీ ఆత్మలోని ఏదో ఒక దోషాన్ని శుద్ధి చేయడానికి ఉంటాయి. ఈ శిక్షలు శాశ్వతం కాదు. నరకం అనేది ఒక శుద్ధి కేంద్రం లాంటిదని, పాప ఫలితం అనుభవించాక ఆత్మ తర్వాతి జన్మకు సిద్ధమవుతుందని గరుడ పురాణం చెబుతోంది. అయితే ఆత్మ తర్వాతి జన్మలో మనిషిగా పుడుతుందా లేక జంతువుగా, పక్షిగా, చెట్టుగా పుడుతుందా అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఆత్మ యొక్క ప్రవర్తన, అది చేసుకున్న కర్మలు, సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది.
సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని గరుడ పురాణం తెలుపుతోంది. ఇందులో కేవలం మనిషి జన్మలో మాత్రమే కర్మలను సరిదిద్దుకునే అవకాశం, మోక్షం పొందే అర్హత, దైవాన్ని తెలుసుకునే శక్తి ఉంటాయి. మిగిలినవన్నీ కేవలం కర్మఫలాన్ని అనుభవించడానికి పుట్టినవే. ఇక్కడ ఆలోచించే శక్తి ఉండదు. నరకంలో పాపాలను అనుభవించిన తర్వాత ఆత్మ ఏ జన్మకు అర్హమో యమధర్మరాజు, చిత్రగుప్తుడు నిర్ణయిస్తారు. ఆత్మ చేసిన పుణ్యం ఇంకాస్త మిగిలుంటే లేదా గత జన్మలో ఏదైనా ఒక మంచి పని చేసినా మళ్ళీ మనిషి జన్మ దొరుకుతుంది. కానీ ఇంకా స్వార్థం, హింస, కోరికలు, అహంకారం మిగిలుంటే ఆ గుణాలకు తగ్గ శరీరంలోకి పంపిస్తారు. క్రూరత్వం చూపించిన వాళ్ళు మాంసాహార జంతువులుగా పుడతారు. అత్యాశ ఉన్నవాళ్లు కీటకాలుగా, ఎలుకలుగా లేక ఆహారం కోసం అలమటించే పక్షులుగా మారతారు. కామంతో జీవితం గడిపిన వాళ్ళు కుక్కలు, పందుల వంటి జన్మలెత్తుతారు. ధర్మాన్ని, గురువును అవమానించిన వాళ్ళు రాయిగానో, చెట్టుగానో, నిర్జీవ వస్తువుగానో మారిపోతారు. కానీ ఒకసారి నిజమైన మనసుతో సేవ, ప్రేమ చూపించిన మళ్ళీ మనిషిగా పుట్టే అవకాశం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం కొంతమందికి నరకమంటే భయం ఉండదు. శిక్ష అనుభవిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ నిజమైన భయం దారి తప్పిపోవడంలో ఉంటుంది. కొందరి ఆత్మలు నరకానికి వెళ్లలేక, పునర్జన్మ పొందలేక మధ్యలో ఇరుక్కుపోతాయి. వీటిని దయ్యాలు, భూతాలు, పిశాచాలు అంటారు. ఇవి శరీరాన్ని వదల్లేవు, కొత్త శరీరాన్ని పొందలేవు. చనిపోయే సమయంలో విపరీతమైన కోరికలు, కోపం లేదా ఆస్తి మీద, ఇంటి మీద మమకారంతో చనిపోయిన వాళ్ళు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటారు. ఎవరైతే తమ కోరికలు తీరలేదని బాధపడుతూ ఉంటారో వారి ఆత్మలు అసంపూర్ణంగా ఉండిపోతాయి. అలాంటి ఆత్మలు ఒక ప్రత్యేకమైన తిథిలోనో, రోజులోనో లేదా ఒక ప్రత్యేకమైన స్థలంలోనో పదే పదే కనిపిస్తూ ఉంటాయి. తన బంధాలు తెగిపోయే వరకు ఆ ఆత్మకు పునర్జన్మ ఉండదు. అందుకే ఆత్మను ఈ బంధాల నుంచి విడిపించడానికి శార్ధం, తర్పణం, పిండ ప్రదానం జరుగుతూ ఉంటాయి. ఆ ప్రత్యేక తిథుల్లో నువ్వులు, పవిత్ర జలంతో తర్పణం వదిలినప్పుడు ఆత్మకు ఒక దివ్యమైన సంకేతం అందుతుంది. ఇక తాను ముందుకు వెళ్ళొచ్చని దానికి అర్థమవుతుంది. ఇవన్నీ పూర్తయి నరక బాధలు అనుభవించి బంధాలు తెంచుకుని కర్మకాండలు ముగిశాక ఆత్మ తన పునర్జన్మ కోసం గర్భంలోకి ప్రవేశిస్తుంది. గరుడ పురాణం ప్రకారం పునర్జన్మ అనేది స్వచ్ఛమైన విజ్ఞానం మరియు అదృశ్య శక్తి కలయిక. ఆత్మ ఒక గర్భాన్ని ఎంచుకున్నప్పుడు కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఎంచుకోదు. తాను తర్వాతి పాఠం ఎక్కడ నేర్చుకోవాలో ఆ కర్మభూమిని కూడా ఎంచుకుంటుంది. ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించగానే తన గత జన్మను మర్చిపోతుంది. ఎందుకంటే అది మళ్లీ మాయా అనే ముసుగులోకి అడుగు పెడుతుంది కాబట్టి. గరుడ పురాణం ప్రకారం గర్భంలోకి వచ్చేటప్పుడు ఆత్మ కేవలం శరీరాన్ని మాత్రమే తీసుకోదు. తన పాత కర్మలను, తీరని కోరికలను, సంపాదించుకున్న గుణాలను కూడా తనతో పాటే తెచ్చుకుంటుంది. గర్భంలోకి వచ్చినప్పుడు మొదటి క్షణంలోనే ఆత్మకు ఈ జన్మ ఎందుకొచ్చిందో తెలుస్తుంది. ఎవరు తన తండ్రి అవుతారో, ఎవరు తన తల్లి అవుతారో, తన కోసం ఎలాంటి సుఖదుఖాలు ఎదురు చూస్తున్నాయో దానికి ముందే తెలుస్తుంది. గరుడ పురాణంలో చెప్పిన దాని ప్రకారం గర్భంలో ఉన్నప్పుడు ఆత్మకు పూర్తి స్పృహ ఉంటుంది. తల్లికి కలిగే ప్రతి భావనను అది అనుభవిస్తుంది. తల్లి భయం, ఆమె ప్రేమ, ఆమె తినే ఆహారం, ఆమె శరీర ఉష్ణోగ్రత అన్నీ ఆత్మను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తల్లి మాట్లాడే మాటలు కూడా గర్భంలో ఉన్న ఆత్మ మీద చెరిగిపోని ముద్ర వేస్తాయి. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు భాగవతం, రామాయణం, భగవద్గీత లాంటివి వినాలని చెప్తారు. అప్పుడే ఆత్మకు మంచి సంస్కారాలు అబ్బుతాయి. గరుడ పురాణం ప్రకారం గర్భంలో ఉన్న ఆత్మ ప్రతిరోజు ఒక శ్లోకాన్ని జపిస్తుందట. దాన్ని జన్మవరణ మంత్రం అంటారు. నాహం దేహో నామే దేహో బుద్ధిరాత్మ నాచత్మాన కర్మాణ జాయతే జంతు కర్మాణ ఏవ విలీయతే. దీని అర్థం ఏంటంటే, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ బుద్ధిని కాదు, నేను ఆత్మను. కర్మల వల్లే నేను పుడుతున్నాను, ఆ కర్మల వల్లే నేను లీనమైపోతున్నాను. ఇది ఆత్మ యొక్క మేల్కొలుపు. ఇక గరుడ పురాణం ప్రకారం గర్భంలో ఉన్న 9 నెలల్లో ఆత్మ మెల్లగా తన గత జన్మ నీడ నుంచి బయటపడుతుంది. కానీ చివరి నెలల్లో శరీరం గట్టిపడ్డం మొదలయ్యాక ఆత్మకు భయం వేస్తుంది. మళ్ళీ ఎవరో తనను బంధిస్తున్నట్టు అనిపిస్తుంది. పుట్టడానికి సరిగ్గా ముందు ఒక్క క్షణంలో ఆత్మకు అన్ని గుర్తొస్తాయి. తన పాత జన్మలో చివరి శ్వాస, చావు సమయంలో అనుభవించిన బాధ, తను చేసిన మంచి చెడు పనులు, తన వాళ్ల ముఖాలు అన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు అగుపిస్తాయి. అప్పుడు ఆ ఆత్మ దేవుడికి ఒక్క మాట ఇస్తుంది. గరుడ పురాణం ప్రకారం పుట్టక ముందు ఆత్మ దేవుడితో ఇలా అంటుంది: ప్రభు, ఈసారి నేను నిన్ను మర్చిపోను. ఈసారి బంధాల్లో చిక్కుకోను. సత్యాన్ని తెలుసుకుంటాను. నా జీవిత లక్ష్యాన్ని పూర్తి చేస్తాను. కానీ పుట్టిన వెంటనే ఆ బిడ్డ మొదటి ఏడుపుతోనే మాయా అనే తెర కప్పేస్తుంది. ముందు పాలు కావాలి, తర్వాత ఆటలు, తర్వాత బొమ్మలు, ఆ తర్వాత అహంకారం. ఇలా మెల్లగా దేవుడికిచ్చిన మాట మర్చిపోతుంది. పుట్టుక అంటే కేవలం శరీరాన్ని తీసుకోవడం మాత్రమే కాదు, అది ఆత్మకు మళ్లీ మొదలయ్యే పరీక్ష. ఏ ఆత్మ అయితే ఈసారి తనకు తాను ఇచ్చుకున్న మాటను గుర్తుంచుకుంటుందో, తల్లిదండ్రులు, సమాజం, ఆశల మధ్య కూడా తన నిజమైన పనేంటో గుర్తిస్తుందో, ఆ ఆత్మ ఈ జన్మలోనే మోక్షం వైపు వెళుతుంది. కానీ మళ్ళీ అదే మోహం, సుఖాలు, భ్రమల్లో మునిగిపోయే ఆత్మ
మళ్ళీ చావు పుట్టుకల చక్రాల్లో చిక్కుకుంటుంది. అందుకే మనిషి జన్మ చాలా అరుదైంది అంటారు. ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో తపించి ఎన్నో బాధలు పడితేనే ఈ మనిషి జన్మ దొరుకుతుంది. కానీ కేవలం పుడితేనే సరిపోదు అని గరుడ పురాణం చెబుతోంది. ఇప్పుడు ఆత్మ తన కర్మఫలాన్ని అనుభవించాలి. ఒక బిడ్డ పుట్టుకతోనే ఎందుకు వికలాంగుడిగా పుడతాడు? ఒకడు పేదవాడిగా ఎందుకు పుడతాడు? ఒకరు చిన్నప్పుడే అనాథ ఎందుకు అవుతారు? ఇంకొకరు పుట్టగానే రాజయోగం ఎందుకు పొందుతారు? ధనం, అందం, తెలివితేటలు ఎందుకుంటాయి? గరుడ పురాణం ప్రకారం ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ సంస్కారాల ఫలితాలే. పూర్వజన్మలో తపస్సు, దానం, సేవలో గడిపిన ఆత్మ ఈ జన్మలో అందం, తెలివితేటలు, సహజమైన భక్తితో పుడతాయి. అదే గత జన్మలో మోసం, అసత్యం, అహంకారం, అరాచకాలు చేసిన ఆత్మ ఈ జన్మలో ఏదో ఒక రూపంలో బాధను మోస్తూ ఉంటుంది. గరుడ పురాణంలో ఉన్న దాని ప్రకారం గత జన్మలో ఇతరుల ఆహారాన్ని లాక్కున్న ఆత్మ మరుసటి జన్మలో ఆకలితో అలమటిస్తుంది. స్త్రీని అవమానించిన వాడు వచ్చే జన్మలో స్త్రీగా పుట్టి ఆ బాధను అనుభవిస్తాడు. వికలాంగులను చూసి ఎగతాళి చేసినవాడు ఆ బాధ లోతు తెలియడానికి వచ్చే జన్మలో అలాగే పుడతాడు. అయితే గత జన్మలో కొన్ని ఆత్మలు అసంపూర్ణంగా మిగిలిపోయినా ఎంతో గొప్ప సంకల్పంతో వెళతాయి. వాళ్ళు ఆ జన్మ ఒక ప్రత్యేకమైన పని కోసమే జరుగుతుంది. అలాంటి పిల్లలు చిన్నప్పటి నుంచే అందరికంటే భిన్నంగా ఉంటారు. నలుగురిలో ఉన్న మౌనంగా ఉంటారు. ప్రార్థనల్లో త్వరగా లీనమవుతారు. ఏదైనా మంత్రం వినగానే కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటారు. కానీ ఈ ప్రపంచం వాళ్ళని అర్థం చేసుకోలేదు. బొమ్మలతో మభ్యపెడతారు, చదువులతో కట్టేస్తారు. మెల్లగా వాళ్ళు తమ సంకల్పాన్ని మర్చిపోతారు. వాళ్ళు మళ్ళీ తమ లోపల ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి అలా జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే అలా ఆత్మలు ఆ బాధ నుంచి పారిపోతాయి. నేనేం పాపం చేశానని నాకు ఈ జన్మ వచ్చింది అంటూ ఫిర్యాదులు చేస్తాయి. కానీ ప్రతి కష్టం, ప్రతి సుఖం, ప్రతి క్షణం ఆ ఆత్మ ఎంచుకున్నదని తెలిస్తే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు. గరుడ పురాణం ప్రకారం మోక్షం 3 మార్గాల్లో సాధ్యమవుతుంది. 1 జ్ఞాన మార్గం. ఇక్కడ ఆత్మ తాను శరీరం కాదని తెలుసుకుంటుంది. అహంకారాన్ని వదిలేసి పరమాత్మను తనలోనే చూసుకుంటుంది. 2 భక్తి మార్గం. ఇక్కడ ఆత్మ ఎలాంటి స్వార్థం, కోరికలు లేకుండా దేవుణ్ణి ప్రేమిస్తుంది. నేను అనేది పోయి నువ్వే అనేది మిగులుతుంది. 3 కర్మ మార్గం. ఇక్కడ చేసే ప్రతి పని దేవుడికి అర్పించడమే. అంటే సర్వం శ్రీకృష్ణార్పణం అన్నట్టు. ఫలితం మీద ఆశ ఉండదు, గుర్తింపు కావాలనే కోరిక ఉండదు. ఎప్పుడైతే ఆత్మలో ఈ 3 మార్గాలు కలుస్తాయో అప్పుడు అది లోపల నుంచి మెల్లగా శుద్ధి అవుతూ ఉంటుంది. ఒకరోజు శరీరం రాలిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఆగదు. యమదూతలు రారు. వైతరణి నది దాటాల్సిన అవసరం ఉండదు. నరకం, స్వర్గం, పునర్జన్మ ఏవీ ఉండవు. కేవలం ఒక ప్రశాంతమైన వెలుగు కనిపిస్తుంది. గరుడ పురాణం ప్రకారం మోక్షం పొందిన ఆత్మను తీసుకువెళ్ళడానికి దేవదూతలొస్తారు. వాళ్ళు ఆత్మను బ్రహ్మలోకం వైపు తీసుకువెళతారు. అక్కడ ప్రశ్నలు ఉండవు, తీర్పులు ఉండవు, న్యాయం ఉండదు. కేవలం మౌనం. ఆ మౌనాన్నే శాస్త్రం శివుడు అని పిలుస్తోంది. సముద్రంలో నీటి బొట్టు పడినట్టు ఆత్మ ఆ మౌనంలోకి ప్రవేశిస్తుంది. అది తన ఉనికిని కోల్పోదు, సంపూర్ణత్వంలో లీనమవుతుంది. గరుడ పురాణం ప్రకారం ఇలాంటి ఆత్మలు మళ్ళీ తిరిగి రావు. ఎందుకంటే ఈ ప్రపంచం ఒక నాటకమని వాటికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ ఆత్మ ఆ నాటకంలో పాత్రధారి కాదు, కేవలం సాక్షి మాత్రమే. కానీ మోక్షం పొందే ఆత్మ ప్రత్యేకమైంది ఏమీ కాదు. అది మనలో ఒకటి. ఒకప్పుడు ఏడ్చిన వాళ్లే, కృంగిపోయిన వాళ్లే, దారి తప్పిపోయిన వాళ్లే. కానీ చివరికి తనలో ఉన్న ఆత్మ అనే వెలుగు గుర్తుపట్టిన వాళ్లే. కాబట్టి మరణమనేది కేవలం శరీరానికి ముగింపు మాత్రమే. ఆత్మ ప్రయాణానికి అది మళ్లీ ఆరంభం. ఈ ప్రయాణం వైతరణి నుంచి యమలోకం దాకా సాగుతుంది. ఆ తర్వాత పునర్జన్మ, ప్రారంధం మళ్లీ అదే. అందుకని చచ్చేలోపు కొన్ని మంచి పనులు చేయండి. తర్వాత అవి అన్నీ లెక్కించబడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.